చెప్పినట్టు కమిషన్ చాలా సానుకూలంగా స్పందించింది. తెలంగాణలో విచ్చలవిడిగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన మీద తప్పనిసరిగా మేము దీని మీద విచారణ చేస్తామని వాళ్ళు చూస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి తెలంగాణ ప్రజలకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రభుత్వ హాస్టళ్లలో కానీ గురుకులాల్లో కానీ ఇప్పటి వరకు దాదాపుగా 100 మంది పిల్లలు చనిపోయారు. ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో దేశంలో అత్యంత గొప్ప పేరు తెచ్చుకున్న ఈ పాఠశాలలో ఇప్పటికీ 18 నెలల్లో 100 మంది పిల్లలు చనిపోయారన్న విషయం కమిషన్ దృష్టికి తీసుకొచ్చింది. కమిషన్ వీటి మీద విచారణకు ఆదేశిస్తున్నామని మాకు చెప్పడం జరిగింది. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. బీఆర్ఎస్ పార్టీ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ పేద విద్యార్థుల తరపు నుండి పోరాడుతుందని రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు విచ్చలవిడిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మీ గూండాగిరి మీ దుర్మార్గ పాలన కంటిన్యూ చేస్తుంటే నడవదు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అన్ని రాజ్యాంగ సంస్థల తలుపు తడుతుంది. పేద ప్రజలకు తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగదు. జై తెలంగాణ.